క్రీస్తు దేవునికి కుమారుడా అనే ఈ ఆలోచనాత్మకమైన అంశంలో రెండవ భాగాన్ని మనమంతా కలిసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆలోచిద్దాం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఈ సాయం వేళ శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి మనం చేస్తున్న ఈ అన్వేషణ, ఈ పరిశోధన దేవుని యొక్క వాక్యాన్ని సరిగా విభజించేదిగా, ఉన్నవి ఉన్నట్లుగా బైబిల్లో వ్రాయబడిన వాటిని మనం తప్పకుండా ఆలోచించేవారముగా, పరిగణలోనికి తీసుకునేవారముగా ఉంటూ యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి పుట్టిన కుమారుడా అన్న ఈ అంశము పైన మొదటి భాగంలో అటు కీర్తనల గ్రంథంలోను, అలాగే దాని నెరవేర్పు హెబ్రీ పత్రికలోను మొదటి అధ్యాయంలోను 5వ అధ్యాయంలోను వ్రాయబడిన మాటలను మొదటి భాగంలో మీకు వినిపించడం జరిగింది సవివరంగా. దానిలోనే ప్రధానమైన భాగాలు అంటే ఆయన తండ్రి అని, యేసుక్రీస్తు వారిని కన్నాడు అని, దానికి పూర్వ భాషలో ఏమని భావాలు ఉన్నాయని, దాని నెరవేర్పు ఎలాగూ జరిగింది అని మనం చాలా క్షుణ్ణంగా మొదటి భాగంలోనే తెలుసుకున్నాం. అయినప్పటికీ బైబిల్లో మిగిలిన భాగాలలో ఉన్న విషయాలను కూడా మరి ముందుకు వెళితే మనం మరిన్ని విషయాలను గ్రహించుకోగలం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలోని క్రైస్తవ్యంలోని ప్రధానమైన భాగం అయిన వారు ఈ త్రియేక దేవుడు త్రిత్వాన్ని నమ్ముతూ ప్రజలను ఒక అయోమయ స్థితిలోనికి తీసుకుని వెళ్ళి ఒక్కరే ముగ్గురుగా కనబడుతున్నారని, ముగ్గురుగా ఉన్నవారే ఒక్క దేవుడుగా ఉన్నాడని, దేని విషయము కూడా స్పష్టత లేకుండా ప్రజలను ఒక ఆందోళనలోనికి తీసుకుని వెళ్ళి గలిబిలి పరిస్థితులు కల్పిస్తున్నట్లుగా మనకు తెలుసు. కానీ బైబిల్ కలిగిన మనం గలిబిలి పడవలసిన అవసరత లేదు, అస్పష్టతతో దేనిని మనం చూడవలసిన అవసరత లేదు. దేవుడు ప్రతిదీ మనకి చాలా స్పష్టముగా వ్రాయించాడు. ఎందుకంటే మనం అన్నిటినీ కూడా స్పష్టముగా గ్రహించగలిగేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నూతన నిబంధనలో, బాగా గుర్తుపెట్టుకోండి, గతంలో కూడా నేను మొదటి ఎపిసోడ్లో చెప్పాను, చాలామంది ఈ త్రిత్వవాదులైన వాళ్ళు లేదా త్రిత్వంలో ఏకత్వం, ఏకత్వంలో బహుళత్వం అని చెప్పే వీళ్ళందరూ కూడా ప్రధానంగా పాత నిబంధనలోని భాగాలను మాత్రమే వాళ్ళు ఆలోచిస్తూ, వాటినే ప్రజలను ఆలోచింపజేస్తూ ప్రజలను కన్ఫ్యూషన్లోకి తీసుకుని వెళుతున్నారు. నిజానికి మనమంతా గ్రహించాల్సిన ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, పాత నిబంధనలో సగభాగం మాత్రమే, అంటే అసంపూర్ణమైన భాగాలు మాత్రమే అక్కడ మనకు కనబడతాయి. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి సర్వసత్యము, సంపూర్ణత క్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ క్రైస్తవ సమాజానికి దేవుడు అందించాడు. కనుక పాత నిబంధనలో మాత్రమే మనం నిలబడకుండా, పాత నిబంధనలోని మాటలు మాత్రమే మనం పరిగణలోనికి తీసుకొనకుండా, సంపూర్ణమైన 27 పుస్తకాలైన క్రొత్త నిబంధనని అధిక శాతంలో ఆధారంగా తీసుకోవాలని నేను చెబుతున్న మాట కాదు, బైబిలే దానిని నిర్ధారించింది. ఎందుకంటే సంపూర్ణతలోనికి మనం క్రొత్త నిబంధన ద్వారానే ప్రవేశించాం. అంటే పాత నిబంధనలో రాయబడిన దేనికైనా స్పష్టత, సంపూర్ణత, పూర్తి వివరణ క్రొత్త నిబంధనలో దేవుడు ఇవ్వటం అనేది జరిగింది. అంటే పాత నిబంధనలో రాయబడిన దేవుని గూర్చిన అనేక సందర్భాలు ఎక్కువగా యెహోవా అనే ప్రస్తావనే మనకు కనబడుతుంది. దేవుడు యెహోవా అన్నదే. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి తండ్రి రొమ్మును ఆనుకుని ఉన్న ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు
భూమి మీదికి రావడానికి గల మరొక ప్రధానమైన కారణం ఏంటంటే, తాను ఎవరి దగ్గర నుంచి వచ్చారో, ఆయన ఎవరో అన్న వివరణ ఈ సమాజానికి ప్రకటించాడు. ఆ ప్రకటనే తండ్రి అనే ఒక క్రొత్త పదాన్ని ప్రయోగించాడు ఆయన. కనుక యేసుక్రీస్తు వారి మాటల్లో మీరు సువార్తలలో ఎక్కడ మీరు చూడండి, క్రొత్త నిబంధన అంతటిలో మనకు ప్రధానంగా కనబడేది తండ్రి, తండ్రి, తండ్రి. ఎందుకు ఈ తండ్రి అనే భాగాన్ని మనం చూస్తున్నాం? ఎందుకు ఆయన పాత నిబంధనలో ఉన్న యెహోవా అన్న పదాన్ని ఎందుకు ఆయన ప్రయోగించటం లేదు? ఉన్నవాడు అన్న పదాన్ని ఎందుకు ప్రయోగించటం లేదు అంటే, మనలను సర్వసత్యములోనికి తీసుకుని వెళుతున్నాడు గనుక. అనగా అప్పటి వరకు ఇంతకా యెహోవా ఎవరు? ఆయన దేవుడు మాత్రమేనా అని అనుకుంటే దేవుడే, కానీ మరొక క్రొత్త కోణాన్ని నూతన నిబంధనలు యేసుక్రీస్తు వారు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు? ఆయన తండ్రిగా. ఏమండి, అప్పటి వరకు ప్రజలందరూ కూడా ఉన్నవాడైన యెహోవాగా ఉన్న, సైన్యములకు అధిపతిగా ఉన్న ఆయనను ఒక దేవునిగానే చూశారు. కానీ తరువాత క్రీస్తు వచ్చిన తరువాత సంపూర్ణతలోనికి తీసుకుని వెళ్ళేటప్పుడు ఈయన తండ్రి అనే పరిచయం, అనే పదప్రయోగం బైబిలులో ప్రయోగింపబడ్డానికి గల కారణం సర్వసత్యము మనకు తెలియాలని. ఈరోజు ఈ త్రిత్వ సిద్ధాంతవాదులు ఏమండి, త్రియేక దేవునుగా ఒప్పుకున్న వాళ్ళు, వీళ్ళు ఎలాంటి కుట్ర జరిగించారో అన్నది నిన్నటి దినం చాలా స్పష్టంగా మీరు తెలుసుకున్నారు. అంటే ఎలాగైనా ముగ్గురు దేవుళ్ళు క్రొత్త నిబంధనలో కనబడుతున్నారు కనుక ఈ ముగ్గురు దేవుళ్ళను ఒక్క దేవుడుగా మనం చేయాలన్న ఒక దుష్ట సంకల్పంతో, ఒక దుష్ట ఆలోచనతో ఈ త్రిత్వవాదులైన వాళ్ళు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని పట్టుకొని ఈ ముగ్గురు ఒక్కటై ఉన్నారు అనే ఒక అబద్ధాన్ని క్రీస్తు శకం 15-16 శతాబ్దాల నుంచి చివరకు గ్రీకు ప్రతులలో కూడా చొప్పించి ముద్రించి ప్రజలకు అబద్ధాలను పరిచయం చేయటం అప్పటి నుంచే వీళ్ళు పని ప్రారంభించారు. అందుకే ఈ 600-700 సంవత్సరాల కాలంలోనే ఈ అబద్ధం బహుగా ప్రబలి, ఎందుకంటే అబద్ధానికి శక్తి ఉంటుంది కదండి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గూర్చి కూడా అబద్ధమే ప్రాచుర్యంలోకి వచ్చిందట. అది బైబిల్లో మనకుంది. ఎందుకంటే యేసు ప్రభు పునరుద్ధానుడే లేవడాన్ని జీర్ణించుకోలేని ఆనాటి దుష్ట సమాజం వీళ్ళలాంటి వాళ్ళే. ఏమండి, పరిసయ్యులు, శాస్త్రులు లాంటి వాళ్ళు, ప్రధాన యాజకులు లాంటి వాళ్ళు, క్రీస్తుకు విరోధులైన వాళ్ళు ఏమని లంచం ఇచ్చి చెప్పించారంటే, మేము నిద్రపోతుండగా ఆయన శిష్యులు ఎత్తుకు వెళ్ళిపోయారు, అందుకే ఆయన శవ సమాధిలో లేదు, అందుకే వీళ్ళు ఎత్తుకుపోయి యేసుప్రభు తిరిగి లేచాడని చెబుతున్నారని ఆ రోజు వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని ఈ రోజుకి కూడా అహ్మద్ దీదాద్ లాంటి వాళ్ళు, జకీర్ నాయక్ లాంటి వాళ్ళు, ఇస్లాంలోని బైబిల్ను ద్వేషించే మత ఛాందస్యవాదులైన వాళ్ళు అదే మాటను పట్టుకొని కేవలం శిష్యులు సిలువలో ప్రాణం ఉంటుండగానే దింపేసి ఆయన ప్రాణం పోకుండానే ఆయన తిరిగి లేచాడు అనే ఒక అబద్ధాన్ని తీసుకొని వచ్చారు అని ఆ రోజు చెప్పబడిన అబద్ధం ఈ రోజుకి కూడా ప్రాబల్యంలో ఉంది. అంటే అబద్ధానికి ఉన్న బలం. ఏమండి, కనుక ఇలాంటి అబద్ధాలను చొప్పించడానికి ప్రారంభం నుంచి కుట్ర జరిగిందన్న విషయం అమాయకులైన ముగ్గురు దేవుళ్లను నమ్మే మనం, అనగా తండ్రిని తండ్రిగా, కుమారుని కుమారునిగా, పరిశుద్ధాత్మని ఆ ఆత్మగా నమ్ముతున్న మనల్ని కూడా వీళ్ళు దెబ్బతీయడానికి, మన విశ్వాసాలను చెరపడానికి వాక్యమునే కలిపి చెరిపే పరిస్థితుల్ని ఆ రోజే 15-16 శతాబ్దాల్లోని ఈ దుష్ట సమాజమైన వాళ్ళు, ఈ జొహనైన్ కామాద సంబంధించిన ఈ తెగవాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేశారు నిన్న చాలా స్పష్టంగా మీ అందరికీ చెప్పాను. కాబట్టి వీళ్ళ సిద్ధాంతం తప్పు. వీళ్ళ ప్రారంభమే ఎలా ప్రారంభమైందంటే, వాళ్ళు బైబిలులోని సత్యాన్ని బయటకు తొలగించి అసత్యాన్ని చొప్పించేటట్లుగా ప్రాచీన ప్రతుల్లోనే వీళ్ళు మార్పు చేయడానికి చూశారు. అంటే ఏమండి, ఇక వీళ్ళ దగ్గర ఏం సత్యం ఉందో చెప్పండి అంటే, ఆ రోజు నుంచి ఉన్న ఇదే అబద్ధంలో ఈరోజు ప్రపంచంలో, నేను ఇండియాలో ఆంధ్రాలో ఉన్న వాళ్ళ కోసం మాట్లాడలేదండి, ఇంటర్నేషనల్ వైడ్గా ప్రపంచంలోని అనేక మంది
ఈ ట్రినిటీ అనే దాన్ని ఈ ముగ్గురు ఒక్క దేవుడుగా ఉండి ముగ్గురు దేవుళ్ళుగా ప్రత్యక్షం చేసుకున్నారని ఈ తప్పుడు సిద్ధాంతాన్ని నమ్ముతూ 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 ప్రజల మధ్య అబద్ధాన్ని రుద్దుతూ వచ్చారు ఈ రోజు వరకు. కనుక వాళ్ళు బేస్ చేసుకునే సిద్ధాంతమే వాళ్ళ యొక్క స్తంభాలనే కూల్చాం నిన్న మనం. అది చరిత్ర చెప్పిన నిజం. ఈ రోజుకి ప్రపంచంలో చాలామందికి నిజాలు తెలియవండి. అది కేవలం బైబిల్ చదవటం వలనే మనం తెలుసుకోగలిగాం, సాధించగలిగాం. దేవుడు మనకు చూపించాడు, నాయన ఇటువంటి కుట్రదారులు ఉన్నారు నాయన, నేను బైబిల్లో ఒకటి కలపకూడదు తీయకూడదు అన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా హెచ్చరికతో రాయించినా దానిని కూడా క్రైస్తవులుగా వీళ్ళు ఖాతరు చేయకుండా ప్రక్కకు నెట్టి తమ సొంత ఉద్దేశాలను సొంత సిద్ధాంతాలను బైబిల్లో కూడా వీళ్ళు కలిపి చెరిపేవాళ్ళుగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త అని దేవుడు మరలా ఈరోజు క్రైస్ట్ చర్చ్ ద్వారా BOUI ద్వారా ఈ సమాజానికి హెచ్చరిక చేశాడు. కనుక ఎప్పటికైనా కళ్ళు తెరవండి. వాళ్ళు చూపించే రెఫరెన్స్లన్నిటినీ పక్కన పెట్టండి. వాళ్ళ బేసిసే, వాళ్ళ ప్రారంభమే వీళ్ళు ఎంతగా ఈ త్రిత్వ సిద్ధాంతాన్ని అంగీకరించడానికి బైబిల్నే కలిపి చెరిపేశారు అంటే ఇంకా వాళ్ళలో న్యాయం ఏముంది, వాళ్ళలో యథార్థత ఏముంది, వాళ్ళలో దేవుని వాక్యం పట్ల శ్రద్ధ భక్తి ఏముందో మీరు ఆలోచించండి. అక్కడే వాళ్ళు కూలిపోయారు. కనుక వాళ్ళ ప్రారంభమే అబద్ధంతో ప్రారంభమైంది. అబద్ధం ఎందుకంటే అబద్ధానికి జనకుడు ఎవడో కాదండి, వీళ్ళందరి తండ్రి అయిన అపవాది. అవునండి, ఎందుకంటే వీళ్ళు తండ్రిని కుమారుని ఒప్పుకోలేకపోతున్నారు. తండ్రిని తండ్రిగా కుమారుడుగా వీళ్ళు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? కారణం ఒక అబద్ధంలో వీళ్ళు పాతుకుపోయారు. కనుక అందరినీ తండ్రులుగా పరిచయం చేసుకోవచ్చు కదా దేవుడు. నిజంగా అందరూ సమానమైన దేవుళ్ళైతే, ఒకవేళ ముగ్గురు కూడా సమాన శక్తి స్వరూపాలు కలిగిన దేవుళ్ళైతే ఏమండి సమానంగా అందరినీ పరిచయం చేసుకోవచ్చు కదా. క్రొత్త నిబంధనలో సర్వసత్యము క్రీస్తు ద్వారానే బయలు పడింది అన్నది నిజం. కాబట్టి మనం ఏ సిద్ధాంతాన్ని ధృవీకరించినా క్రొత్త నిబంధన ఆమోదించిన సిద్ధాంతాన్ని ధృవీకరణలోనికి తీసుకోవాలి. మర్చిపోకండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పాత నిబంధనలో ఉన్న వచనాలనైనా క్రొత్త నిబంధనలో కన్ఫర్మ్ చెయ్యాలి. కన్యక గర్భవతి కుమారుని కనును ఉంది కదండి పాత నిబంధనలో. మరి దాని తాలూకా నెరవేర్పు ఎక్కడుంది? క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి నెరవేర్పు ఉంది. ఏమండి, పాత నిబంధనలో క్రీస్తు వారిని గూర్చిన ప్రవచనాలు అప్పటికి వ్రాయబడ్డాయి, కానీ వాటి నెరవేర్పు ఎక్కడ జరిగింది? క్రొత్త నిబంధనలోనే జరిగింది. అంటే పాత నిబంధనలో ఉన్న విషయాలను దేనినైనా మనం ధృవీకరించాలి అంటే క్రొత్త నిబంధన వాటిని ఆమోదించాలి. సో క్రొత్త నిబంధన సర్వజ్ఞానము గనుక సర్వజ్ఞానంలో నిలబడి మాట్లాడేవాడి జ్ఞానవంతుడవుతాడు. ఏమండి, ఒక సర్కిల్ ఉందనుకోండి. ఈ సర్కిల్లో హాఫ్ పార్ట్ ఒకవేళ పాత నిబంధన అయితే మిగతా హాఫ్ పార్ట్ అనేది ఫుల్ఫిల్డ్ పార్ట్ అనేది నూతన నిబంధన, క్రొత్త నిబంధన. మరి సంపూర్ణ జ్ఞానం రావాలి అంటే పాత ముక్క తీసుకొని రావాలి, క్రొత్త ముక్క తీసుకొని రావాలి. ఈ రెండింటిని జత చేసినప్పుడు రెండు హాఫ్లు కదండి. సర్కిల్ని హాఫ్ చేస్తే ఏమవుతుంది? సెమీ సర్కిల్, అంతే కదండి. ఈ గుండ్రాన్ని మనం రెండు భాగాలుగా విభజిస్తే ఈ గుండ్రం అంతా ఎప్పుడు పూర్తవుతుంది? ఇది సంపూర్ణమైన ఒక సర్కిల్గా, ఒక గుండ్రంగా మనం అంగీకరించాలి అంటే పాత నిబంధన క్రొత్త నిబంధన తీసుకురావాలి, అప్పుడు ఇది సంపూర్ణం అవుతుంది. అలాగని పాత నిబంధనలో సంపూర్ణత లేదు. మరలా చెప్తున్నాను, పాత నిబంధనలో ఛాయారూపకంగా కనబడ్డాయి. అవి క్రీస్తును గూర్చిన ఛాయ, కానీ నిజస్వరూపం ఎక్కడుందన్నాడు? క్రీస్తులో. పాత నిబంధనలో ఉన్నవన్నీ ఛాయలు. ఎక్కడన్నాడు చూడండి, అక్కడది కొలస్సీ పత్రిక. బైబిల్ తీయండి, కొలస్సీలకు రాస్తున్న పత్రిక చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఎన్ని ఎపిసోడ్లైనా బైబిల్లో పూర్తి వివరణ, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్రైస్ట్ చర్చ్ వాళ్ళు ఈ ప్రపంచానికి అందించాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి చాలా స్పష్టంగా నిదానంగా ప్రతిదాన్ని వివరించడం జరుగుతుంది. ఎవరు ఎన్ని గలిబిలి మాటలు చేసినా, ఎవరు మాటలలోని భావాలను వక్రీకరించినా సత్యానికి కట్టుబడి ఉండేవాళ్ళం మనమంతా కూడా. కాబట్టి పాత నిబంధనని దేనితో పోలుస్తున్నాడో ఒకసారి చూడండి. పౌలు గారు నూతన నిబంధనలో కొలస్సీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. కొలస్సీలకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ఏమంటున్నాడు అక్కడ? ఇంకా ముందు మాట, ఏవి రాబో వాటి ఛాయ?
16వ వచనం, అన్నపానముల విషయములోను, అంటే వాళ్ళకి ఇశ్రాయేలీలకి అన్నపానముల విషయములోను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినములు వాళ్ళందరికీ ఉండేవి. ఇశ్రాయేలీయులకు క్రీస్తు ముందు ఉండేవి. అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చి ఎవడికి అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న వచనాలను తీసుకొని వచ్చి మిమ్మల్ని గలిబిలి చేస్తుంటారు, తీర్పు తీరుస్తుంటారు. జాగ్రత్త. అందుకే బైబిల్ హెచ్చరిక చేస్తుంది. ఏమని చేస్తుంది? ఇవి రాబో వాటి ఛాయ. పాత నిబంధనలో ఇశ్రాయేలుకు చెప్పబడినవన్నీ కూడా ఒకటి రాబోతుంది, సర్వసత్యము రాబోతుంది. ఆ రాబోయే సర్వసత్యం యొక్క నీడ అంటున్నాడు. చూడండి, ఛాయ అంటున్నాడు. ఛాయ అనగా ఇట్స్ షాడో, నీడ అని. రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం అంటే చూడండి, రియల్ ట్రూత్. బాగా వినండి, నిజస్వరూపము అంటే ఇశ్రాయేలీయులు అంతవరకు దేవుడు భూమి మీదకి ప్రవక్తల ద్వారా పంపించిన జ్ఞానం అంతటినీ కూడా ఎలా చూస్తారు? జస్ట్ షేడ్గా చూస్తారు. క్లారిటీ లేదు వాళ్ళకి. ఛాయారూపకం. వాళ్ళకు నీడను చూస్తున్నట్లుగానే చూశారు. ఇది నేనంటున్న మాట కాదు, ది బైబిల్ చెబుతున్న మాట, న్యూ టెస్టమెంట్ కన్ఫర్మ్ చేస్తున్న మాట. ఛాయారూపకం. ఇశ్రాయేలీయులందరూ కూడా వాళ్ళు పాటించినవి, వాళ్ళు విన్నవి, ఏమండి, ఇవన్నీ కూడా ఛాయలు. వాళ్ళకి నిజస్వరూపము, ఫుల్ క్లారిటీ క్రీస్తులో ఉన్నది. అంటే క్రీస్తు పాత నిబంధనలో చూడడానికి క్లారిటీగా కనబడ్డా ఆయన. అందుకే వీళ్ళు కన్ఫ్యూజన్ అయిపోయి ఎవరు దూత, ఎవరు యేసుప్రభు వారు. యేసుప్రభు వారు పాత నిబంధనలో ఉన్నారంటే ఉన్నారు, కానీ ఎక్కడ ఆయన స్పష్టంగా ఉన్నారనే విషయం వీళ్ళకి తెలియక కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఎందుకంటే ఛాయ్ కదా అదంతా. ఆ రెఫరెన్సులు కానీ ఆ సందర్భాలు కానీ ఎక్కడా కూడా ఈయన దేవుని కుమారుడైన క్రీస్తు అనే పూర్తి స్పష్టతతో ఎక్కువ సందర్భాల్లో ఉండదు. అక్కడక్కడ దేవుడు చెప్పాడు. అక్కడక్కడ. ఇప్పుడు తండ్రి అని బైబిల్లో ఉందండి. పాత నిబంధనలో నేను తండ్రిని అయితే అని మలాకీ గ్రంథం నేను మీకు చూపించాను కదా. మలాకీ గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం అనుకుంటాను. 6వ అధ్యాయం, క్షమించండి, మొదటి అధ్యాయం 6వ వచనంలో నేను తండ్రిని అయితే నాకు రావలసినది ఘనత ఏమైనా నేను తండ్రిని కదా అంటున్నాడు. ఏమండి, మీరందరూ యెహోవాకు బిడ్డలు అని చెప్పి అన్నాడు. ఏమండి, అంటే నేను తండ్రిని అని పాత నిబంధనలు ఎక్కడో కొన్ని సందర్భాలలో ఆయా ప్రవక్తల ద్వారా అక్కడక్కడ చెప్పాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. నేను తండ్రిని, అందరికీ తండ్రి అయిన దేవుణ్ణి నేనే. స్పష్టత ఇదేనండి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఉన్న తేడా. అందుకే దాన్ని పాత నిబంధన అన్నాడు. క్రొత్తదిగా చేశాడన్నాడు. అందుకే ఈ పాత క్రొత్త నిబంధనలకు తేడా తెలియక, ఏమండి, ఏది అసత్యం ఏది సత్యం అనే ఈ రెండిటి మధ్య క్రైస్తవ సమాజం నలిగిపోతుంది, స్పష్టత లేకపోవటం వల్ల. స్పష్టత రావాలి అంటే బైబిల్ అంతటిపైన అవగాహన. వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే అక్షరాలు దగ్గర నిలబడిపోవటమే వీళ్ళు చేస్తున్న తప్పు. మొదటి నుంచి మనం చెబుతున్నాం ఈ సమాజానికి ఏమని? సందర్భాలలోని భావాలను ఆలోచించండి, అన్నిటినీ ఒక దగ్గరకు తీసుకొని రండి, అన్ని సందర్భాలను ఒక దగ్గరకు తీసుకొని రండి. అందులో నూతన నిబంధనలోనే సర్వసత్యము ఉంది కనుక నూతన నిబంధన కన్ఫర్మ్ చేసిందే ఓల్డ్ టెస్టమెంట్లోని అంగీకరించాల్సిందే. ఎందుకంటే ఇదిగో కొలసీ పత్రికలో మనం చదువుతున్న మాట ఏంటా మాట? అమావాస్య, విశ్రాంతి దినములు అనువాటివి ఛాయారూపకంగా ఇశ్రాయేలీయులకి గత కాలంలో ఉన్నప్పటికీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అన్నాడు. చూడండి, క్రీస్తే నిజాలు చెప్పాడు అని. అంటే అప్పటి వరకు క్రీస్తు ఒకవేళ తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన పరలోకంలో ఆయన తండ్రి దగ్గరే ఉన్నాడు. ఉన్నప్పుడు ఆ నిజాలు అనేది ప్రపంచానికి తెలియలేదు. అందుకే డైరెక్ట్గా ఆయనే వచ్చి ఈ ప్రజలు చెప్పినా ఒకవేళ మీరు నమ్ముతారో నమ్మరో నేనే స్వయంగా సాక్ష్యమిస్తున్నాను, తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాడునుగా, తండ్రి యొద్ద నుంచి దిగి వచ్చిన వాడునుగా. పరలోకం విషయం కావచ్చు, పరదేశ విషయం కావచ్చు. ఏమంటే పాత నిబంధనలు ఎక్కడైనా పరదేశ కోసం ఉందా? చెప్పండి. పాత నిబంధనలు ఎక్కడైనా పరదేశకు సంబంధించి ఉందా? లేదు. 3 ఆకాశాలకు సంబంధించిందా? స్పష్టత లేదు. కానీ క్రొత్త నిబంధన వచ్చేసరికి చూడండి, అసలు 3వ ఆకాశం ఏంటి, 3వ ఆకాశంలో పరదేశం ఎక్కడుంది, పాతాళం ఎక్కడుంది, అగాధం ఎక్కడుంది, చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళతారు, ఎంత స్పష్టంగా మనకు రాయబడింది. అదండి, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. అంటే క్రొత్త నిబంధన యొక్క ప్రాముఖ్యత.
వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అండి, ఈ క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలన్నీ మనకి యాంటీగా ఉన్నాయి. అంటే ఏంటి, వీళ్ళు అనుకుంటున్న త్రిత్వ సిద్ధాంతానికి, ఏమండి, వీళ్ళు అనుకుంటున్న తప్పుడు భావాలకి వ్యతిరేకంగా ఈ కనబడుతున్నాయి. కాబట్టి పాత నిబంధన, ఎందుకంటే అదంతా ఛాయ, అదంతా స్పష్టత లేనిదిగా ఉంటాయి. అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళి కన్ఫ్యూజ్ చేస్తుంటారు. సో ఎవరు దేనిని గూర్చి, సత్యం గూర్చి మాట్లాడాలన్నా వాళ్ళు ఏ రెఫరెన్స్ అయినా చూపించనివ్వండి, ఏ మాట అయినా మాట్లాడనివ్వండి, బట్ వాళ్ళు దాన్ని అంగీకరించేటట్లుగా న్యూ టెస్టమెంట్కి వచ్చి దాన్ని అంగీకరించాలి. క్రొత్త నిబంధనకు వచ్చి దానిని ఆమోదించాలి. ఎందుకంటే ఆమోదించాలని ఎవరు చెప్పారు? సర్వసత్యము ఎక్కడ ఉందని చెప్పాడు ఆయన? యేసుప్రభు వారు వెళ్ళిపోతూ యోహాను సువార్త 16వ అధ్యాయంలో, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళి మీ యొద్దకు ఆదరణకర్తను పంపుతాను, ఆయన మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అని అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం. అంటే మీకు తెలిసిన విషయాలని ఎందుకు జ్ఞాపకం చేస్తారంటే, క్రొత్తగా విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సత్యవాక్యాన్ని సరిగా విభజించటం అనేది, ప్రాపర్గా అర్థం చేసుకోవటం అనేది తెలియాలి. ఈ గలిబిలి తెలియక ప్రతిదీ కూడా పిండి కలిపినట్లుగా వీళ్ళు కలిపేసి ఈరోజు ప్రజలను ఒక పక్క అనుమానాలకి, ఒక పక్క అపార్థాలకి వీళ్ళు గురి చేస్తున్నారు. సో అటువంటిది లేకుండా ఉండాలి అంటే బైబిల్ విషయంలో చాలా స్పష్టత మనకు కావాలి. కనుక సర్వసత్యము అంటున్నాడు. చూడండి, ఎవరు రావాలి సర్వసత్యం చెప్పాలి అంటే? సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అంటే అప్పటి వరకు సర్వసత్యం లేదనే కదా. మిమ్మల్ని సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినంత వరకు సర్వసత్యం మీకు తెలియదు అని యేసుప్రభు వారే అంటున్నారంటే ఒప్పుకొని తీరాలి ఎవడైనా. దీనికి మరలా తప్పుడు మాటలు మాట్లాడడానికి లేదు. బైబిల్ని బైబిల్గా అంగీకరించాలి. చాలామంది దీన్ని వక్రీకరించేస్తున్నారు. వక్రీకరించండి, పోతారు మీరు, నో డౌట్. ఎందుకంటే వాక్యాన్ని కలిపి చెరిపితే నిత్యాగ్ని దండనే వాళ్ళకి దండన. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన సర్వసత్యము అంటున్నాడు. చూడండి, సర్వసత్యములోనికి మనం నడిపిస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన క్రీస్తు వెళ్ళిన తరువాత వచ్చాడు. ఆయన అపోస్తలులను ప్రేరేపించి ఏం చేశాడు? ఆయన ఊహ కాదు కానీ దేవుడు అనుకున్న విషయాలను ఈ సమాజానికి వ్రాయించటం వలన తరువాత సంపూర్ణం చేశాడు. ఆ సంపూర్ణ హెచ్చరికే మనం నిన్న చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలు. ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. కలపకండి, తీయొద్దు అని అన్నాడు అంటే అది సంపూర్ణమైంది. ఏమండి? స్థిరపరచబడింది. మనకి స్థిరపరచబడింది, సంపూర్ణంగా దేవుని వాక్యం వచ్చింది. వచ్చిన ఈ క్రొత్త నిబంధనలోనే నిలబడి మాట్లాడాలి ఎవరైనా. పాత నిబంధనలోనికి వెళ్ళి మాట్లాడుతున్నారేంటి మాటికి? అది సంపూర్ణమైనది కాదు. పాత నిబంధన, నోట్ దిస్, పాత నిబంధనలోని సంపూర్ణత లేదు. క్రొత్త నిబంధన యేసు పలికినప్పటి నుంచి, యేసు భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఆయన పరలోకమందున్న తండ్రిని తండ్రిగా పరిచయం చేయటం, తాను వెళ్ళబోయే లోకానికి మనం వెళ్తాము అని చెప్పటం, ఆయన వచ్చి మనల్ని తీసుకుని వెళతాడు అని చెప్పటం, క్రొత్త నిబంధనలో మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకే సంపూర్ణ సత్యం దాగి ఉందన్న విషయాన్ని పిల్లలారా మీరు గమనించండి. కనుక ఎవడు మాట్లాడినా కమ్ టు ద ట్రూత్. ముందు క్రొత్త నిబంధనలోకి వచ్చి మాట్లాడు. అసంపూర్ణమైన పాత నిబంధనలోనికి వెళతామేంటి? అది దాన్ని దేవుడు మార్చాడు. దాని సర్వసత్యాన్ని ఎక్కడ చెప్పాడు? నూతన నిబంధనలో చెప్పాడు. నూతన నిబంధన కన్ఫర్మ్ చేయాలి దేన్నైనా సరే. నూతన నిబంధన అంగీకరించినదే, నూతన నిబంధనలో ఉన్న మాటలే ఈరోజు యావత్తు క్రైస్తవ్యం పరిగణలోనికి తీసుకునవలసిన అవసరం ఉందో మర్చిపోకండి. న్యూ టెస్టమెంట్ దేనినైతే అంగీకరిస్తుందో, బైబిల్లో ఏదైతే 27 పుస్తకాల్లో వ్రాయబడిందో అది మీరు అంగీకరించాలి. ఇది ఎవడు అంగీకరించకపోయినా
వాడు ప్రజలలో నుంచి కొట్టివేయబడతాడు. ఎందుకంటే ఈ ప్రవక్త చెప్పిన మాటలు, నూతన నిబంధన, యేసు ప్రభు వారి ద్వారా పలుకబడిన ఆయన మాటలను ఒకవేళ అంగీకరించకపోతే, ఈ నా మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. అంగీకరించవా నువ్వు? నేను చెప్పిన మాట అంటాడు చూడండి యోహాను సువార్తలోని. ఎంత స్పష్టంగా చెప్పాడు ప్రభు. నేను వస్తున్నాను, నేను చెప్పాను, నేను చెప్పిన మాట మీరు ఫాలో అవ్వండి. ఎవరి మాట? దేవదూతల ద్వారా పలకబడిన మాటలు కావు. పాత నిబంధన ప్రవక్తల్లోని మాటలు, దేవదూతల ద్వారా చెప్పబడిన మాటలు. మధ్యవర్తులుగా వాళ్ళు చెప్పబడ్డారు. కానీ ఇప్పుడు ఒక మధ్యవర్తి వచ్చాడు. ఎవరా మధ్యవర్తి? హూ ఇస్ దిస్ మీడియేటర్? ఆయనే యేసు క్రీస్తు అనే మధ్యవర్తి. ఆయన మధ్యవర్తి ఎవరికి? దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే మీడియేటర్. అంటే తండ్రికి మనుష్యులకి ఇప్పుడు దేవదూతలు లేవు కనెక్షన్. యేసు ప్రభు చెప్పిందే మనం వినాలి. మరలా అందుకే అంటాడు, నేను కాకుండా పరలోకం నుంచి ఒక దూతొత్తి చెప్పినా మీరు నమ్మకండి అంటాడు. అందుకే గలతీ పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8, 9 వచనాల్లో ఎవరు చెప్పింది మీరు నమ్మకండి, నేను చెప్పిన మాటలనే నమ్మాలి. ఎందుకంటే నా మాటలు జీవము, జ్ఞానం. అందుకే ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. నన్ను నిరాకరించి, యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించవా నువ్వు? నేను తండ్రిని అంటున్నాను. ఏమండి? నేను నా తండ్రిని యెహోవాను తండ్రిగా పిలుస్తున్నాను. అంగీకరించవా? నేను ఆయన కంటే తక్కువ వాడను అంటున్నాను. అంగీకరించవా? నాకేమీ తెలీదు, నా తండ్రి వద్ద నేర్చుకున్నాను అంటున్నాడు. అంగీకరించవా నువ్వు? నేను వెళ్ళిన తర్వాత లోబడిపోతాను అంటున్నాను. అంగీకరించవా నువ్వు? అంగీకరించాలి. అందుకే ఎవరినైనా క్రొత్త నిబంధన దగ్గర నిలబెట్టండి, పాత నిబంధనలోనికి వెళ్ళనివ్వకండి. సంపూర్ణత, ఏమండి, సర్వసత్యము క్రీస్తులో ఉంది. నిజస్వరూపం, రియాలిటీ అంటారు దాన్ని, నిజస్వరూపం. అరే నీ నిజస్వరూపం బయటపడిందిరా అంటారు. అంటే ఏంటది? నువ్వు మంచివాడుగాను చెడ్డవాడుగాను నీకోసం పూర్తిగా అర్థమైంది. దాన్ని నిజస్వరూపం అంటారు. ఇప్పుడు దేవుని గూర్చి, ఆయన ఉద్దేశాలను గూర్చి నిజస్వరూపం ఎక్కడి దాకా ఉంది చెప్పండి? రియాలిటీ ఎక్కడుంది? దట్ ఈజ్ ఓన్లీ ఇన్ ది న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధన. దీనిని ఒకవేళ ఎవడైనా అంగీకరించకపోతే, అదే చెబుతున్నాడు ఇక్కడ, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించకుండా, నేనే స్వయంగా చెబుతున్నాను. ఏమని? కొరింథీ పత్రికలో ఏమన్నాడండి? నేను రాజ్యమును తండ్రికి అప్పగించిన తరువాత తండ్రికి నేనే లోబడిపోతాను, తానే లోబడును. అవునా? తండ్రికి తానే కొడుకు లోబడిపోతాడు. అంటే ఇప్పటికీ దొంగలు, ఈ క్రీస్తు విరోధులు ఎందుకు ఈయన కొడుకుగా తగ్గింపబడ్డాడు అంటే, భూమి మీదకి వచ్చాడుగా, శరీరంలో ఉన్నాడుగా, సర్వాధికారం లేదుగా, అధికారం పోయిందిగా. ఏమండి? అంటే ఎలాంటి మెలికలు పెట్టి వీళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అందుకే చూడండి, మనం చెప్పిన మాటలను వివరించి కౌంటర్ ఇవ్వలేకపోతున్నాడు ఎవడును. బికాస్ దిస్ ఇస్ ట్రూత్. సర్వాధికారము నాకు ఇవ్వబడిందని చెప్పిన తరువాత కూడా ఆ గడియను గూర్చి నాకు తెలియదు. ఎవరికి తెలుసు అంటున్నాడు? తండ్రికి మాత్రమే. ఎప్పుడు సెకండ్ కమింగ్, నేను భూమి మీదకి రెండవసారి ఎప్పుడు రావాలి అన్నది తండ్రికి మాత్రమే తెలుసు అన్నది కన్ఫర్మ్ చేశాడు. లేచాక సర్వాధికారం ఇవ్వబడిన తరువాత చెప్పిన మాట. అలాగే ఇంకేం చెప్పాడు? ఈ ప్రకృతిని ముగించిన తరువాత, రాజ్యాన్ని అప్పగించిన తర్వాత అక్కడ నేను సమానంగా ఉండదలుచుకోవటం లేదు, తండ్రికి నేనే లోబడిపోతాను. తాను సమస్తమును తనకు లోపరిచిన వానికి నాకు తండ్రి లోపరిచాడు అన్నాడు కదా, ఆ లోపరిచిన తండ్రికి తానే లోబడును, నేనే లోబడిపోతాను నా తండ్రికి. అంటే ఇది యేసు చెప్పిన మాటేనా? క్రొత్త నిబంధనలోని సర్వసత్యంలోని మాటేనా? దీన్ని ఇప్పుడు అంగీకరించాలా వద్దా? ఆయన మాటలను అంగీకరించవా? కమాన్, దిస్ ఈస్ ద వార్నింగ్. అండ్ ఏమండి, అలర్ట్. ఏముంది అలర్ట్? ఏమని చెప్తున్నాడు చూడండి మరలా. యోహాను సువార్త 12వ అధ్యాయం. ఏమండి, త్వరపడి మనం వెళ్ళిపోవడానికి కంగారు కాదు. ప్రతి మాట సత్యవాక్యాన్ని సరిగా విభజిస్తూ ముందుకు వెళుతున్నాం మనం. యోహాను సువార్త 12వ అధ్యాయం
48వ వచనం, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపవానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. నేను చెప్పాను ఈ మాటను ఎవడు జవదాటినా, దట్ ఈస్ యువర్ జడ్జిమెంట్. ఈ మాటను కాదన్నవాడే తీర్పులోనికి వస్తాడు. ఈయన మాటను అంగీకరించేవాడు తీర్పులోనికి రాక మరణములో నుంచి జీవములోనికి వెళ్ళిపోతాడు. కనుక జీవబాట పట్టకుండా ఉండడానికి, క్రైస్తవ్యాన్ని మోసం చేయడానికి వీళ్ళు ఎలాంటి ఎక్కడ 14, 15, 16 శతాబ్దాల్లో కుట్రలు పన్ని ఆ రోజు ప్రాథమికమైన క్రొత్త నిబంధన ఏదైతే సర్వసత్యము ఈ సమాజానికి వెళ్ళాలో అందులోనే వీళ్ళు ఏమండి ఈ జోహనైన్ కామా అన్న దాన్ని ప్రవేశపెట్టేసి ఆ తీర్పు తీర్చువారు ముగ్గురున్నారు, లేదంటే సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురున్నారు. వాళ్ళు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు ఏకమై ఉన్నారు, ఒక్కటిగా ఉన్నారు. అబద్ధాన్ని చొప్పించేశారు అందులో. అంటే ఎంత కుట్ర జరిగిందో చూసారా? అది ప్రపంచానికి తెలియదండి. మనం చెప్పినంత వరకు ఈ తెలుగు రాష్ట్రాలు తెలుసుకోలేకపోతున్నాయి. అనేక మంది ప్రపంచంలోని క్రైస్తవులు కూడా తెలుసుకోలేకపోతున్నారు. కేవలం వాళ్ళు చెప్పిన ఒక అబద్ధపు పునాది మీద ఎంత సామ్రాజ్యాన్ని కట్టి, ఎంత మందిని గలిబిలి చేసి, ఎంత మందిని తప్పు త్రోవలో నడిపించి ఎక్కడికి వెళ్ళిపోతాం తెలుసా అండి? తండ్రిని, కుమారుని ఒప్పుకోకుండా విరోధులుగా వాళ్ళు మార్చేసి, క్రీస్తు విరోధులుగా మార్చేసి, ఈయన తండ్రి కాదు, ఆయన కుమారుడు కాడు, ఈయన ఎక్కువ కాదు, ఈయన తక్కువ కాదు అని యేసుక్రీస్తు వారి మాటలు, నేను నా తండ్రి పంపగా వచ్చిన వాడును, నేను ఆయన కంటే గొప్పవాడును కాను, నేను ఆయన దగ్గర నేర్చుకున్నవాడును, ఆయనకే సమస్తము ఎరిగిన వాడును గా మీకు చెబుతున్నానని చెప్పిన ఈ మాటలన్నీ అంగీకరించదు అంటున్నారు వీళ్ళు. మిమ్మల్ని అంగీకరింపకుండా చేసి ఎక్కడికి పంపిస్తున్నారు? ఇలాంటి విరోధులైన వాళ్ళు, తండ్రిని కుమారుని అంగీకరించని ఈ విరోధులందరి కోసం ఏమి ఎదురు చూస్తున్నారు అనుకున్నారు? విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని అంటాడు చూడండి. ఏముందో వీళ్ళ కోసం? ఫైర్. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 27వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 27. విరోధులను అంటే క్రీస్తు విరోధులను, బైబిల్ విరోధులను దహించబోవు తీక్షణమైన అగ్ని ఇకన ఉండును. జాగ్రత్త సోదరులారా, మీ మీద కోపం లేదర్రా మాకు, ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు? బైబిల్ ఉంది కదా, బైబిల్ని చదవండి. ఉన్న మాటలు ఉన్నవి ఉన్నట్లుగా దాన్ని ఎందుకు మీరు అంగీకరించలేకపోతున్నారు? ఏమండి, అంగీకరించాలి కదా, బైబిల్లో ఉన్న మాటలను అంగీకరించాలి కదా. క్రొత్త నిబంధనలో నిజస్వరూపమైన క్రీస్తు స్పష్టంగా క్రీస్తులో ఉంది కదా. క్రీస్తు వచ్చినంత వరకు స్పష్టత ఈ ప్రపంచానికి లేదు. క్రీస్తు వచ్చాడు, స్పష్టత ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సర్వసత్యములోనికి నడిపించాడు. కనుక ఈరోజు మనం తీసుకొనవలసింది ఏంటి? ఆధారం, బేస్, దట్ ఈజ్ న్యూ టెస్టిమెంట్, క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో రాయబడిన ప్రతి మాట ఆత్మ జీవం. మర్చిపోకండి, పరిశుద్ధాత్మ దేవుని మాటలను తృణీకరిస్తే, ఎవరైనా పరిశుద్ధాత్మ మాటలను అంగీకరించకపోతే వాళ్ళు తీర్పులోనికి వెళ్ళిపోతారు, విరోధులుగా మారిపోతారు. ఆ విరోధుల కొరకు దహించే అగ్ని ఎదురు చూస్తుంది. జాగ్రత్త, బైబిల్లో ఎప్పుడు తప్పిపోకండి నా పిల్లలారా అని దేవుడు తన తండ్రిగా హెచ్చరిస్తున్నాడు, ఈ సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు. అంటే క్రొత్త నిబంధనలో ఉన్న ప్రతి మాటను సత్యంగా ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించాలి. ఓకేనా? అంగీకరించాలి కదా? ఎస్, అంగీకరించాలి. ఇది నిజం. ఇప్పుడు వెళ్దాం క్రొత్త నిబంధనలోకి. కమాన్, లెట్స్ గో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవదొకేలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమేనను వాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు. దేవుని సృష్టికే ఆది అంటున్నాడు చూడండి. ఎవరైనా మాట్లాడుతుంది ఎవరి కోసం అనుకున్నారు? యేసుక్రీస్తు వారి గూర్చి మాట్లాడుతున్న వ్రాయబడిన మాటిది. ఎందుకంటే ఆ సందర్భాన్ని అంతా ఆలోచిస్తే అదే. దేవుని సృష్టికి ఆది సంభూతుడు అంటే మనం మీకు ఏం చెప్పాను, వివరణ ఇచ్చాను.
ఆది సంభూతిని ఆయన భూమి మీదకి రప్పించినప్పుడు ఎపిసోడ్ 1లో మీకు చెప్పాను. హెబ్రీ పత్రిక 1, 5, 6, 7, 8 వచనాల్లో ఉన్న వివరణ. ఆది సంభూతుడు అనగా ప్రారంభములో పుట్టినవాడు, మొదటిలో జన్మించినవాడు. అది ఏ భాషలోకి మీరు వెళ్ళండి, భావం కూడా ప్రారంభంలో ఉన్నవాడే. ఆది సంభూతుడైన వాడు దేవుని సృష్టికే ఎవరట? దేవుడు చేయాలనుకున్న ఏ సృష్టికైనా సరే ఏంటటది? ఆదియునైన వాడు అంటాడు. చూడండి, ఆదియునైన వాడు. చెప్పు సంగతులు అంటే దానిని ఆల్ఫా ఒమేగా ఆయన గూర్చి వ్రాయబడుతున్న మాట్లాడి. యేసుప్రభు వారిని గూర్చి అల్ఫా అని ఒమేగా అని వ్రాయబడింది. అవును, యేసుక్రీస్తు వారు అల్ఫా ఒమేగా. అల్ఫా ఒమేగా అంటే ఏంటి ఏమండి? యేసుప్రభు వారు ఆది అంతం. ఆల్ఫా అంటే ప్రారంభం, ఆది. ఒమేగా అంటే అంతం, ముగింపు అని అర్థం. అంటే యేసు దేనికి ప్రారంభం, దేనికి ముగింపు? యేసు అల్ఫా ఒమేగా, అల్ఫా ఒమేగా అంటే వీళ్ళకి అర్థాలు తెలియట్లేదు. ముందు నుంచే ఉన్నాడు, ముందు నుంచే ఉన్నాడు, ముందు నుంచే ఉన్నాడు అనేది కాదు. ప్రతిదానికి ప్రారంభం ఆయనే, ప్రతిదానికి ముగింపు ఆయనే. ఆల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. ఇది ఎక్కడెక్కడ ఉంది? ప్రకటన గ్రంథం 1:8లో కావచ్చు, ప్రకటన 21:6లో కావచ్చు, ప్రకటన 22:13లో కావచ్చు. ఈ మూడిటిలోనే అల్ఫా నేనే, ఒమేగా నేనే అనే సంగతి చెప్పాడు. ఇంతకీ అల్ఫా ఒమేగా అంటే ఏంటి? ప్రారంభం, ముగింపు. అంటే యేసుప్రభు వారు ముగింపనా? ఆయనకి ఆయనే నేనే ప్రారంభం, నేనే ముగింపు అన్నాడట అని అర్థం. ఒకవేళ ప్రారంభం అనేది బాగుంది, తీసుకుందాం. అల్ఫా అంటే ఆయనే తీసుకుందాం. ముగింపు ఏంటి? ఆయన ఆత్మకు ముగింపు ఉందా? ఆయన ఆత్మకే ముగింపా, లేదా ఆయన ఎవరికైనా ముగింపా? యేసుప్రభువుకు ముగింపు లేదు, నిత్యుడు. చెప్పాను కదా, కేవలం నిత్యుడు అనగానే వీళ్ళు యేసుప్రభు మాత్రమే నిత్యుడు అంటున్నాను. యేసుప్రభు తండ్రి నిత్యుడే, యేసుప్రభు కన్నా కుమారుడు నిత్యుడే, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్ముడు నిత్యుడే. తండ్రి గర్భంలో నుంచి వచ్చిన మనం కూడా నిత్యులమే అని క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు మీకు ప్రూవ్ చేశాను. మనమంతా కూడా నిత్య జీవంలోనైనా ఉండాలి, నిత్య నరకంలోనైనా ఉండాలి. మన ఆత్మలకు చావు లేదు, ఎందుకంటే మనం శాశ్వతమగు అక్షయ బీజము నుంచి పుట్టిన వాళ్ళము అని నిత్యత్వం కోసం మీకు చెప్పాను. అంటే దేవుడు శాశ్వతుడు కనుక, శాశ్వతుడు దేవుని గర్భములో నుంచి ఉద్భవించిన వాళ్ళం మనం కనుక నాశనము లేని వాళ్ళం మనం, అంతము లేని వాళ్ళం. అందుకే అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆత్మకు చావేంటి? కనుక నిత్యత్వం ఉంది. కాబట్టి ఇక్కడ అల్ఫా ఒమేగా అంటే యేసు ప్రభు వారిని గురించి చెబుతున్నారు. మరి అంతం నేనే ఏంటి? యేసు ప్రభు దేనికి అంతం? ఆయనకి ఆయనే అంతమనా? కాదు. సకలమైన దానికి ప్రారంభం యేసు ప్రభు. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు, యేసు లేకుండా కలగలేదు. యేసు వలనే కలిగింది, చివరికి దాని ముగింపు కూడా. కలిగి ఉన్నదంతా నాశనం అవ్వాలి అన్నా ఎవరి మాట కావాలి? ఏ మాటతో అయితే ఆరంభమైందో అదే మాట చేత అగ్ని కొరకు భద్రం చేయబడింది ఈ ప్రకృతి. ఈ ప్రకృతి వినాశనం కూడా ఎవరి ద్వారా జరుగుతుంది? ఎవరి రాక ద్వారా జరుగుతుంది? యేసు భూమి మీదకి రావడం ద్వారానే ఆకాశములు రగులుకుంటున్నాయి. రాజ్యం అప్పగించిన తర్వాత ఏం జరుగుతుంది? నక్షత్రాలు రాలిపోతాయి. అంటే సృష్టి కలుగ చేయబడిన దానికి అంతమైన, హీఈస్ ద ఎండ్. ఆయనకి ఎండ్ కాదు, ఆత్మకి ఎండింగ్ లేదు. కానీ ఆయన కలుగ చేసిన ప్రకృతిని ముగిస్తున్నాడు. ప్రారంభించాడు, ముగించాడు. అల్ఫా ఒమేగా. కనుక యేసు ప్రభు వారి అల్ఫా ఒమేగా అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనే ప్రకృతికి ప్రారంభకుడు, ఆయనే ప్రకృతికి ముగింపు. దేన్నైనా ముగించాలి అంటే యేసే రావాలి. సంఘాన్ని పరలోకానికి అప్పగించాలన్నా యేసు రావాలి. పరదేశంలో ఉన్న ఆత్మలు భూమి మీదకి వచ్చి శరీరాలు ధరించుకోవాలి అన్నా యేసు రావాలి. ప్రతి దానికి ముగింపు ఒమేగా ఆయన. కనుక ఇప్పుడు క్రొత్త నిబంధనలో వ్రాయబడుతున్న ఈ విశేషమైన సంగతులను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి? సర్వసత్యము ఇక్కడ ఉంది అన్న విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. రైట్. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్న ఈ విశేషమైన సంగతులను గురించి మనం ఇప్పుడు అందరం ఆలోచిద్దాం. ఏమని ఆలోచించాలి? రైట్. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కదా మనం ఆలోచిస్తున్నాం. ఓకే, పాత నిబంధనలో కూడా కొన్ని మాటలు అక్కడక్కడ ఉన్నాయి, కానీ స్పష్టత, నిజస్వరూపం క్రొత్త నిబంధనలో ఉంది అన్నాడు. కనుక అసలు యేసుక్రీస్తు వారు పుట్టాను అని ఎక్కడ చెప్పాడు ఆయన?
వీళ్ళు సామెతల గ్రంథంలో ఉంటే అది జ్ఞానము యేసుప్రభు కాదని తిప్పుతున్నారు కదా వీళ్ళంతా కూడా. కానీ క్రొత్త నిబంధనలో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం కానీ హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం కానీ గత ఎపిసోడ్లో మీకు చెప్పినప్పుడు నేను పుట్టి తిని అని యేసుప్రభు వారు అంగీకరించారా లేదా? ఎస్, అంగీకరించారు. అంటే ఆయన పుట్టుకను అంగీకరించాలి. ఆయన ప్రారంభం అయ్యాడు. ఏమండి ఆయన పుట్టుక తండ్రి నుండి జరిగింది అన్న విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. అది దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అయితే ఆ దేవుణ్ణి గూర్చి సరిగ్గా తెలియక, అవగాహన లేక ప్రజలు ఎటువంటి అపార్థాలను చేసుకుంటున్నారో అన్నది ఈరోజు మనం క్రొత్త నిబంధనలు, పాత నిబంధనలు కూడా చూపిస్తాను. కానీ క్రొత్త నిబంధన సర్వసత్యము గనుక సర్వసత్యమైన క్రొత్త నిబంధనలోని విషయాల్లోనికి మనం వెళ్ళి ఆలోచించి చూద్దాం. ఓకే, ఇప్పుడు బైబిల్లో రాయబడిన ఒక మంచి సందర్భాన్ని మీకు చూపిస్తాను. మొదటిగా మీరు చూడవలసింది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఏమంటున్నారు చూడండి. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చాలాసార్లు మీరు చదువుకున్న మాట ఏంటది? ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. జాగ్రత్తగా వినండి ఈ మాట. పరలోకములో కుటుంబం ఉందా? ఉంది. పరలోకములో ఉన్న కుటుంబము, భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నా అంటే పరలోకంలో ఉన్న కుటుంబం ఎవరు? తండ్రి ఉన్నాడు, ఒక తండ్రి, మర్చిపోకండి, ఒక్క తండ్రి, వన్ ఫాదర్. ఆ ఫాదర్ ఏమంటున్నాడంటే, నాయన పరలోకంలో ఒక కుటుంబం ఉంది, ఒక ఫ్యామిలీ ఉంది. భూమి మీద ఉన్న కుటుంబాలు అంటున్నాడు. భూమి మీద మనమంతా కుటుంబాలుగా ఉన్నాం. ఓకే, ఏమండి? మరి పరలోకంలో ఉన్న తండ్రి కాకుండా ఇంకెవరున్నారు? కుమారుడు, ఏమండి? పరిశుద్ధాత్ముడు, అవునా? కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు కుమారుడికి పరిశుద్ధాత్ముడు నా ఇద్దరు కుటుంబానికి కూడా తండ్రి ఎవరు? పరలోకమందున్న కుటుంబము అని ఇక్కడ ప్రస్తావిస్తున్నప్పుడు ఏమిటి? భూమి మీద కుటుంబాలకే తండ్రా? పరలోకంలో తన దగ్గర తన పక్కనున్న యేసుకి పరిశుద్ధాత్మకు కూడా ఆయన తండ్రా? జాగ్రత్తగా ఆలోచించండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. భావాన్ని ఆలోచించాలంటున్నాను. అందుకే ఇప్పటివరకు మనం చాలాసార్లు ఎలా చదువుకుంటూ వెళ్ళిపోయామంటే, ఏమండి ఎలా చదువుతున్నాం అంటే పరలోకం మీద ఉన్న కుటుంబం, భూమి మీద ఉన్న కుటుంబాలు. ఓకే, భూమి మీద ఉన్న మన కుటుంబాలకి తండ్రి అని వాళ్ళు ఒప్పుకున్నారు, మనం ఒప్పుకున్నాం. ఓకే, కానీ వాళ్ళు ఒప్పుకోలేనిది ఏంటి? ఆయన తండ్రి కాదు. పరలోకంలోని యేసుప్రభుకి ఆయన తండ్రిగా కాడు, తండ్రిగా ఉండడు. ఒక ఆయనే తండ్రిగా కనబడుతున్నాడు, ఒక ఆయనే కుమారుడిగా కనబడుతున్నాడు, ఆ ఒక్క ఆయనే పరిశుద్ధాత్మగా కనబడుతున్నాడు. ముగ్గురు కూడా ఒక్క దేవుడే. అదే కదండి తత్వం. బహుళత్వంగా కనబడుతున్న ఏకత్వం మనకి. ఒక్కడే దేవుడు, మనకు దేవుడు ఒక్కడే, ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు లేరు. పాఠం చివరికి వెళ్ళినవాడు ఇంకా చాలా ఉన్నాయి. బైబిల్ నిధి కదా, తవ్వే కొద్దిగాని వస్తూనే ఉంటుంది. క్రొత్త నిబంధనలోని సర్వసత్యములోని మాటలను ఎవరు అంగీకరించారో వాళ్ళు ప్రజలలో నుంచి కొట్టివేయబడ్డమే కాదు, దేవుని యొక్క తీర్పులోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్త, మీరు వెళ్ళకండి. వినేవాళ్ళు మారండి, మీరు వెళ్లకుండా జాగ్రత్తగా నేర్చుకోండి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడండి? చూడండి మరలా ఆ మాట. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అంటున్నారు. అంటే ఏమండి? పరలోకంలో ఉన్న ఆయన దగ్గర తండ్రి ఉన్నాడు, పరలోకంలో తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి దగ్గర కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి కూడా తండ్రి ఎవరని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు. సర్వసత్యం ఏమని చెబుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ తండ్రి అని డైరెక్ట్గా ఉంది బైబిల్లో. అంటే ఈ మాటలన్నీ దాని అర్థాలు ఏంటి? ఈ మాటల యొక్క భావాలు ఏంటి? పరలోకంలో ఉన్న కుటుంబానికి అంటే దేవదూతలకు తండ్రి కాడు ఆయన. ఎందుకంటే దేవదూతల్లో ఎవరిని ఈయన నా కుమారుడు అని దేవదూతలకి పిలవలేదు. అలాగనుకుంటే దేవదూతలందరికీ ఆయన తండ్రా? నో, వాళ్ళు సేవకులైన ఆత్మలు.
కుమారుడైతే మాత్రం కుమారుడు వేరుగా ఉన్నారు. ఆ కుమారుడు పరలోకంలో కన్నా పరిశుద్ధ యేసుప్రభు వారు. అదనంతరం ఎందుకంటే నేను జ్యేష్ఠుడు కదా, తర్వాత ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ ఫ్యామిలీ పరలోకంలోనే ఉంది. భూమి మీద కుటుంబాలు రాకముందు పరలోకంలోనే తొలి కుటుంబం అనేది ప్రారంభమైంది. ఏమిటి కుటుంబం అంటే? కుటుంబానికి యజమాని ఉంటాడు ఉండరా? చెప్పండి. కుటుంబంలో భర్త భార్య పిల్లలు అనుకుందాం. ఒక భర్త భార్య కొడుకు. భర్త భార్య కొడుకు అంటే ఏమిటి? కుటుంబానికి యజమాని ఎవరు? కొడుకు కూడా యజమానేనా? భార్య కూడా యజమాని అవుతుందా? ఒక హెడ్ ఉంటాడు, తండ్రి, యజమాని. యజమాని అందరికీ పెద్దవాడు. ముగ్గురు సమానాలుగా అవుతారు? భార్య భర్త కుమారులు ముగ్గురు సమానమా? ఒక కుటుంబంలో ముగ్గురు సమానమా? నో, సమానం అవ్వకూడదు. అలాగైతే కుటుంబం అనే పదమే వాడకూడదు ఆయన. ఏమండి? పరలోకం అని కుటుంబం వాడకుండా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి నేనే తండ్రిని అని మాట రాయాలి అక్కడ. కానీ పరలోకంలో కూడా ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబానికి కూడా నేనే తండ్రిని. భూమి మీద ఉన్న మీ కుటుంబాలతో పాటు పరలోకంలో కూడా ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీకి కూడా నేనే గాడ్ ఫాదర్, నేనే తండ్రిని అని ఆ మాట ఎంత స్పష్టంగా చెబుతుంది. అలా చెప్పబట్టే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినా ఆయన నా తండ్రి, ఆయన నా తండ్రి, ఆయన నేను పంపగా వచ్చాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, నా దేవా నా దేవా, నా తండ్రి నా తండ్రి అని యేసు క్రీస్తు వారు పలికే ప్రతి మాటలోనూ తండ్రి 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 అని ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఏమండి? అక్కడ ఒకవేళ సమానమైన దేవుడుగా అనుకుంటే, సమానమైన దేవుడుగా ఉంటే తండ్రి ప్రస్తావన చెయ్యడు కదా. ఏమండి? తండ్రి అనే పదాన్ని దేవుడు ఎందుకు ప్రయోగించాడు? అది ఎలా ప్రయోగించాడు గతంలో మీకు చెప్పాను. తండ్రి అంటే ఎవరు, దాని తాలూకా పదాలలోని భావాలు ఏంటో అనేది ఎందుకు ఇప్పుడు మీకు చూపించట్లేదు, ఫస్ట్ ఎపిసోడ్లో మీకు చెప్పాను కాబట్టి. అంటే తండ్రి అనే పదప్రయోగం నూతన నిబంధనలో క్రీస్తు వారి నోటంబడ సర్వసత్యంలోనూ మాట్లాడబడిందంటే ఆయనకు సుప్రీం ఫాదర్ మనకు కనబడుతున్నాడు. ఆయనే అందరికీ ప్రారంభకుడు, ఆయనే అందరినీ ప్రారంభించినవాడు, అందరికీ జన్మనిచ్చినవాడు, అందరికీ తండ్రి అయిన దేవుడు అని పేరు పెట్టారు. చూడండి అందుకే. ఏమండి? అందుకే ఆయన గురించి ఏం రాయబడింది? ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి ఎక్కడున్నాడటండి ఆయన? అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఆయన అందరికీ తండ్రా? అవును, అందరికీ తండ్రి ఆయన. ఆయన అందరికీ తండ్రి. ఏమండి? అందరికీ దేవుడు తండ్రి అంటే అవును, అందరికీ ఆయన తండ్రే. తండ్రిగా ఎందుకు సంబోధిస్తున్నాడు అక్కడ? కన్నవారిని, జన్మనిచ్చిన వారిని, ప్రారంభకులను మాత్రమే తండ్రిగా వీళ్ళు గుర్తిస్తారు. తండ్రిగా దేవుడు అనుకున్నాడు, దేవుడు మనకి చెబుతున్నాడు, తన కుమారుడి ద్వారానే ఒప్పిస్తున్నాడు అని ఎవరు అనుకుంటున్నారా? యెహోవాగా పరిచయం చేసుకున్నాను, ఉన్నవాడిగా పరిచయం చేసుకున్నాను, ఇప్పుడు నా కుమారుని ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? చూడండి ఇక్కడ అర్థం మీద ఏదో ఉంది, వెంటనే దీన్ని క్లియర్ చేయండి. కనబట్లేదా మీకు? కనుక ఏమని పరిచయం చేసుకున్నాడు ఆయన? ఏమండి? ఏమని పరిచయం చేసుకున్నాడు ఆయన? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. తండ్రి అనే పదప్రయోగం జరిగింది చూడండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఏమండి, క్రొత్త నిబంధన దేనిని అంగీకరిస్తుంది, క్రొత్త నిబంధన దేనిని ఆమోదిస్తుంది అన్నది మనం ఆలోచిస్తే, ఏమండి, క్రొత్త నిబంధన దేనిని యాక్సెప్ట్ చేస్తుంది అని ఆలోచిస్తే ఎవరిని అంగీకరిస్తుందండి? తండ్రిని. ఒక వ్యక్తి తండ్రిగా చెప్పబడుతున్నాడు అంటే ఆయన అందరికీ మూలకర్త, ఆయన అందరికీ ప్రారంభకుడు. యేసుప్రభు నేను పుట్టాను ఆయన ఒప్పుకున్నాడు, తండ్రి నేను కన్నాను అనే విషయాన్ని కూడా ఆయన ఒప్పుకున్నాడు కదా. అది ఆల్రెడీ నేను మీకు చెప్పాను, గత ఎపిసోడ్లో నేను మీకు చెప్పాను. కనుక ఇప్పుడు చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఏమనుంది అక్కడ? హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడుతుంది కదా,
కట్టినవాడు దేవుడే, సమస్తమును కట్టినవాడు దేవుడే, ఇంటికంటే దానిని కట్టినవాడు ఇంటికంటే దాన్ని కట్టినవాడు వాడు ఎక్కువ ఘనత నొందితే ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును. 3వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నారు, చదవండి. 6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడయ్యుండి అంటున్నాడు. చూడండి, క్రీస్తు ఎవరట? క్రీస్తు ఎవరట? క్రీస్తు కుమారుడయ్యుండి. కుమారుడు క్రీస్తు ఎవరో కాదు, కుమారుడు 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 చెబుతున్నాడు. క్రీస్తు ఎవరట? కుమారుడు అనే విషయాన్ని చెబుతున్నాడు. చూడండి, క్రీస్తు కుమారుడయ్యుండి. ఇక క్రొత్త నిబంధన అంతటిలో కూడా దేవుని ఇల్లు అయినా మనం ఆ ఇల్లు ఎవరైనా అక్కడ చెప్తున్నాడు, మనమే ఆయన ఇల్లు అని కిందన చెబుతాడు. 6వ వచనంలోకి వెళ్ళేసరికి, ఏమండి 3వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్ళేసరికి మనమే ఆయన ఇల్లు అని ఉంటుంది. అంటే ఈ ఇల్లంతటి మీద మనం కూడా పిల్లలమైతే ఈ ఇల్లంతటి మీద ఒక నమ్మకమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో కాదండి, ఆయన యేసుక్రీస్తు వారు కుమారుడు. ఆయన ఎవరో కాదు, క్రీస్తు కుమారుడయ్యుండి. సమస్తాన్ని దేవుడు కట్టినా, ఈ ఇల్లంతటికి దేవుడు ప్రారంభకుడైనా, ఈ ఇంటికి కాపలాగా పెద్ద వ్యక్తిని నియమించాడు. ఎవరా పెద్ద వ్యక్తి? ఏమండి, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం అండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయ్యుండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటున్నాడు. చూడండి, అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలం, ప్రారంభం. ఏమండి, ఆరంభకుడు ఆయన, మొదటివాడు, జ్యేష్ఠుడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. తన కుమారుడు ఎవరు? తన కుమారుడు యేసుక్రీస్తు వారు అనేక సహోదరులలో, మనమంతా ఎవరం? సహోదరులం. సహ ఉదరము నుంచి జన్మించిన వాళ్ళం. పదం తాలూకా మూలం, భావం. సహోదరుడు అన్న పదానికి ఏంటంటే, ఏమండి, సహ ఉదరము నుంచి జన్మించిన అంటే ఒకే గర్భము నుంచి వచ్చిన వాళ్ళం అని అర్థం. తన కుమారుడు, ఇందుకే తన కుమారుడు అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నాడు అక్కడ? యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ, ఏమండి, ఆ పై సందర్భాన్ని అంతా ఆలోచిస్తే అది యేసుప్రభు వారిని గురించి మాట్లాడుతూ తన కుమారుడైన యేసుక్రీస్తు వారు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. జ్యేష్ఠుడు అంటే ఎవరండి? ప్రారంభకుడు, పెద్దవాడు, ప్రథముడు. యాకోబుకి 12 మంది పిల్లలు పుట్టారు. అందులో జ్యేష్ఠుడు ఎవరు? జ్యేష్ఠత్వం యోధాకు వచ్చింది, 4వ వాడు, వదిలేండి, అది పోగొట్టుకోవటం వల్ల. కానీ మొదట పుట్టినవాడు, తొలిచూలు పుట్టినవాడు ఎవడంటే రూబేను. జ్యేష్ఠుడు. అందుకే అంటాడు కూడా, అతను ఆశీర్వదించేటప్పుడు కూడా, నా జ్యేష్ఠ బలం నువ్వు నా జ్యేష్ఠుడు అయ్యా రూబేను. అంటే జ్యేష్ఠుడు అనగా మొదట పుట్టినవాడు. జ్యేష్ఠత్వం అంటే ఏంటి? మనం ఇశ్రాయేలీలో పాత నిబంధనలో చూస్తే జ్యేష్ఠత్వపు హక్కు అంటున్నాడే. ఏంటి జ్యేష్ఠత్వపు హక్కు? మన ఎవరికీ లేనిది ఆయనకు మాత్రమే దక్కినది, అదే జ్యేష్ఠత్వం. మొదటి పుట్టడమే వాళ్ళకు వచ్చిన హక్కు. పుట్టుక ద్వారా వాళ్ళకు వచ్చిన హక్కే జ్యేష్ఠత్వపు హక్కు అంటారు. యేసుప్రభు జ్యేష్ఠుడు కదా, మొదటి తండ్రికి పుట్టినవాడు కాబట్టి ఆయనకు హక్కు ఉందా? ఎస్, ఆయనకు హక్కు ఉంది. జ్యేష్ఠుడుగా ఆయన హక్కుదారుడు. అందుకే మనందరికన్నా ఆయన ప్రథముడు, పెద్దవాడు, తొలుత పుట్టినవాడిని. మీ ఇంట్లో మొదట పుట్టినవాడిని ఏమంటారు మీరు? తమ్ముడు అంటారా? ఏమంటారు? పర్యాయ పదాలండి. అన్నా. ఈరోజు యేసుప్రభును అన్నా అన్నందుకు బాధ వచ్చేస్తుందండి, అది బూతుమాట. ఏమండి, యేసుక్రీస్తు వారు మన తండ్రికి తొలి సంతానం అయితే, నేను నిన్ను కన్నాను నాయన. క్రొత్త నిబంధనలో యేసు చెబుతున్న మాట, పరిశుద్ధాత్ముడి దేవుడు ధృవీకరించిన మాట ఏమని? నేను నిన్ను కన్నాను, నువ్వు నా కుమారుడవు అని దేవుడు ఏ యేసును గూర్చైతే అన్నాడో, ఆ యేసు మనందరికీ అనేక సహోదరులైతే మనమంతా కూడా
మనంతా సహోదరులైతే మనలో జ్యేష్ఠుడు కనుక ఆ హక్కు ఆయనకు ఉంది కాబట్టి మనందరిలో ఆయన పెద్దవాడు. పెద్దవాడిని మరి ఏమని పిలుస్తారు? ఒక్కోసారి పెద్దవాడిని నాన్న అని కూడా అంటారు. ఎందుకంటే ఒకవేళ తండ్రి లేకపోతే ఆ తండ్రి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరంటే ఒక అన్నగా, ఏమండి, ఒక నాన్న స్థానంలోనికి వచ్చేవాడు ఆయన. అందుకే ఆయన పేరు ఏమని పెట్టబడింది? యేసుప్రభుకి ఏమని పేరు కూడా ఉంది? ఆ పేరులో భావం ఏంటి? ఏమండి, నిత్యుడగు తండ్రి. నిత్యుడు ఉండేవాడు నాయన. నువ్వు కూడా తండ్రి అనే పేరు నీకు పెడుతున్నాను నాయన. ఎస్, యువర్ ఆల్సో ఫాదర్. ఎందుకో తెలుసా? నువ్వు తండ్రి అనే పేరు నీకు ఎందుకు పెట్టానో తెలుసా? పిల్లలందరినీ కూడా నీ వాళ్ళగా నువ్వు వాళ్ళని తమ్ముళ్ళైనా వాళ్ళు నువ్వు కాపాడడానికి వెళుతున్నావే, వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ప్రాణం పెట్టావే, నువ్వు తొలుత పుట్టినవాడవే, నా ప్రథమ సంతానమే, మొదట పుట్టినవాడవే, మొదట పుట్టిన అనేక సహోదరుల్లో నేను జ్యేష్ఠుడిగా చేసినా. ఏమండి, ఆ జ్యేష్ఠుడిగా ఉన్న నువ్వు ఏం చేసావు? నువ్వు వెళ్ళి ప్రాణం పెట్టి ఒక తండ్రిగా నువ్వు నిలబడ్డావు. అలాగని నేను కాదు, యెహోవా స్థానంలోని యేసుప్రభు వారు మారిపోయారా? లేదండి, ఆయన అన్న స్థానంలోనే ఉండి, ఒక కుమారుని స్థానంలోనే ఉండి, ఏమండి, ఒక తండ్రి ఏ ఉద్దేశంతో మనల్ని రక్షించాలనుకున్నాడో ఆ రక్షణ ఉద్దేశాన్ని ఒక కుమారుడిగా భూమి మీదకి వచ్చి జరిగించాడు ఆయన, నెరవేర్చాడు ఆయన. కనుక జ్యేష్ఠుడు, ఇంటిలో పెద్దవాడు. ఇది నూతన నిబంధనలో వ్రాయబడిన పదం. పాత నిబంధనలో జ్యేష్ఠుడని కేవలం శరీర సంబంధంలో పుట్టిన వాళ్ళకే వ్రాయబడింది, మర్చిపోకండి. యేసు ప్రభు కోసం ఎక్కడా జ్యేష్ఠుడని లేదు. క్రొత్త నిబంధన, అందుకే చెప్తున్నాను, నిజస్వరూపం. అందుకే వీళ్ళు ఎవ్వరు మాట్లాడిన కొత్త నిబంధనలో మాట్లాడు. పాత నిబంధన, పాత నిబంధన, పాత నిబంధన. క్రొత్త నిబంధన సర్వసత్యమయ్యా. ఇక్కడ నువ్వు మాట్లాడాలి. అసంపూర్ణంగా వ్రాయబడిన అక్కడికి తీసుకెళ్తావేంటి? ప్రవక్తల గ్రంథాల్లోనికి. ప్రవక్తల గ్రంథాల నెరవేర్పే నూతన నిబంధన. ప్రవక్తల గ్రంథాల్లోని సంపూర్ణతే యేసు పలికిన క్రొత్త నిబంధన. ఇందులో నువ్వు మాట్లాడాలి. మరి క్రొత్త నిబంధనలో ఏమున్నాయి క్రొత్త నిబంధనలో చూస్తావా? ఇప్పుడు ఒక మాట చూపిస్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతి గారికి రాసిన మొదటి అధ్యాయం 2వ అధ్యాయం, క్షమించండి, మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఎవరైతే ఇచ్చేస్తున్నారు? యేసు ప్రభు కాదు, తండ్రి. ఏమండి, తండ్రి ఇచ్చయిస్తూ ఏమంటున్నాడండి ఆయన? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని చెబుతుంది. ఏ దేవుడు? ఏమండి, దేవుడు ఒక్కడే, దేవునికి మనుష్యులకు మధ్యవర్తి ఒక్కడే. దేవుడు ఒక్కడున్నాడు, ఆ దేవునికి మనుష్యులకు మధ్యవర్తి కూడా ఒకడున్నాడు. ఆ ఒక్క దేవుడు యేసుప్రభు అనుకోకండి. కమాన్, ఇక్కడ చాలా ఈ క్లారిటీ ఇస్తున్నాడు చూడండి. ఏంటా క్లారిటీ? 5వ వచనం, దేవుడు ఒక్కడే. మళ్ళా చదవండి ఆ మాట. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన మరలా దేవుడు అనుకోకండి, ఆయన క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు యేసు ఆయన పేరు. మధ్యవర్తి వేరు, దేవుడు వేరు. క్రీస్తు యేసు వేరు, దేవుడు వేరు. అంటే ఏకకాలంలోనే దేవుళ్ళు ముగ్గురుగా మనకు కనబడుతున్నారు. అందుకే చూడండి, క్రొత్త నిబంధనలో ఏకకాలంలో బాప్తిస్మం ఇచ్చిన దగ్గర ముగ్గురుగా మనకు కనబడతారు. ఏంటది? బాప్తిస్మం తీసుకోవడానికి యేసు ప్రభువారు యోర్దాను నదిలో దిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఒక పావుర రూపంలో ఆయన మీదకి వచ్చి వ్రాలితే పరలోకమందు నుంచి ఒక స్వరం, ఈయన నా ప్రియ కుమారుడు అని ఒక స్వరం తండ్రిగా పలకడం. అంటే ఏకకాలంలో ముగ్గురు ఒకేసారి ఉన్నారు. అంతేగాని దేవుడుగా ఉన్న వ్యక్తి యేసు ప్రభుగా రూపాంతరం చెంది వచ్చాడనో, ఏమండి, ముగ్గురులో మరలా ఏకత్వంగా దేవుడికి ఎక్కడ కనబడుతున్నాడో, అక్కడ పరలోకంలో ఎవరో లేరనో అనుకోకూడదు. భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు మరలా వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ దేవునిగా రూపాంతరం చెంది మార్పు చేసుకొని వచ్చాడనో అనుకోవడానికి లేదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, దేవుడు ఒక్కడే, దేవునికి నేను నరులకును మధ్యవర్తి ఒక్కడే,
ఆయన ఎవరట? క్రీస్తు యేసును నరుడు. క్రీస్తు యేసనే నరుడు. మీ దగ్గరికి పంపించాను కదా శరీరంతో. ఆయన ఎవరు అనుకున్నారు? క్రీస్తు యేసు. నేను దేవుణ్ణి. ఆ దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుణ్ణి నేను. మీ అందరికీ జన్మనిచ్చిన తండ్రి అయిన దేవుణ్ణి నేను. మరి మీరంతా ఎవరు? మీరంతా ఎవరు? అపోస్తుల కార్యములు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం చూడండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. 28వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 28వ వచనం. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం అటువలే మనం ఆయన సంతానము. సంతానము, సంతానము అంటే ఏంటి? సంతానం అంటే ఏమండి? ఆఫ్ స్ప్రింగ్. మరలా దీనికి ఏ పర్యాయ పదాలు చెప్పడం కాదు. బైబిల్లో ప్రాచీన ప్రతుల నుంచి స్పష్టతతో బైబిల్ నూతన నిబంధన తెలుగు రాయబడింది. ఏమిటి? తెలుగులో ఎంత అద్భుతమైన జ్ఞానం ఉందో నేను మీకు చెప్పాను. ఏంటది? ఆత్మ, నీళ్లు, రక్తం. తెలుగులో చాలా స్పష్టంగా వ్రాయబడింది. కానీ మిగతా తర్జుమాల్లో చివరికి ప్రాచీన ప్రతులైన గ్రీకు తర్జుమాల్లో కూడా ఏం చేసేసారంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని యాడ్ చేసేశారు. అందుకు ఏమండి తెలుగు బైబిల్లో ఏదో ప్రాముఖ్యత లేదనో, తెలుగు బైబిల్లో భావం లేదనో అని చెప్పి దొంగ మాటలు నమ్మకండి. ప్రతిదానికి తెలుగులో కూడా మనకు స్పష్టత ఉంది. ఎందుకంటే భావం తెలిసిన వాడికి ఏ భాషలోకి వెళ్ళినా భావం అర్థమైపోతుంది. అందుకేనా అధ్యాయాన్ని కూడా భావయుక్తంగా చదివించి ఇది ఎవరెవరితో చెప్తున్నారు, దేనికి చెబుతున్నారు అనే వివరణ కూడా మీకు నేను ఇచ్చాను. ఇందులో మనకి ఏం కనపడుతుందంటే మనం ఎవరి సంతానం అన్నట్టుగా కనపడుతుంది. చూడండి, ఎవరి సంతానం? మనం ఆయన సంతానం. ఏమండి? మనం ఆయన సంతానం. ఎవరి సంతానం మనం? కింద చెప్తున్నాడు చూడండి 29వ వచనంలో, కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి. ఎవరి సంతానం మనమంతా? దేవుని సంతతి. దేవుని సంతతి అంటే దేవుని దగ్గర నుంచి ఉద్భవించిన వాళ్ళు. ఈ ఉద్భవించడానికి, సృష్టికి వివరాలన్నీ కూడా చెబుతాను నెక్స్ట్ ఎపిసోడ్లో, కంగారు పడకండి. ఎందుకంటే నూతన నిబంధన అనేది ముందు మీకు పునాది పడాలి. అందును గూర్చి ప్రారంభ వచనాలు మీకు చెప్పడం జరుగుతుంది. అంటే దేనినైనా క్రొత్త నిబంధనలో లిఖితపూర్వకంగా ఉన్నదానిని మనం ఆధారంగా తీసుకోవాలి. ఆధారం. అందుకే నూతన నిబంధనలో ఏమని రాయబడుతుందంటే మనము దేవుని సంతానం. అంటే యేసు ప్రభు దేవునికి కుమారుడే. మనం కూడా తండ్రి అయిన దేవునికి పిల్లలం. మనమంతా తండ్రి అయిన దేవునికి పిల్లలమే కదండి. పిల్లలమే. యేసు ప్రభు వారు ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తను ఏది చేయడు. 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనను కనుక నేను రాళ్లతో కొడుతున్నావు. ఏమండి? ఇంతకీ ఎందుకట ఆయన రాళ్లతో కొట్టాలనుకున్నారు వీళ్ళు? నువ్వు దేవుని కొడుకని చెప్పుకుంటావా? అంటే దేవుని కొడుకైనవాడు దేవుడితో సమానుడనే కదా వాళ్ళ ఉద్దేశం. ఎందుకు రాయెత్తారు వాళ్ళు ఎందుకు రాయెత్తారనుకున్నారు? చూడండి ఆ మాట. ఎందుకు? దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానను చేసుకున్నాడు కనుక ఇందు నిమిత్తమే యూదులు ఆయన చంపవలనని ఎక్కువ ప్రయత్నం చేసిరి. తండ్రికి పుట్టిన కుమారుడు కాకపోతే ఏమవుతాడు? తండ్రికి యేసు ప్రభు కుమారుడుగా పరిశుద్ధాత్మ దేవుడు అంగీకరించి వ్రాయిస్తున్న ఈ నూతన నిబంధనలో నిజం అంగీకరించరా? ఈయన మాటలు అంగీకరించిన వారికి తీర్పు తీర్చోడు ఒకడు ఉన్నాడు. అంచె దినముందు ఈ మాటే, నా మాటే మీకు తీర్పు తీరుస్తుంది. ఏమండి? తీర్పు తీరుస్తుంది అని చెప్తున్నాడు చూడండి. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే తన సొంత తండ్రి. ఏమండి? సొంత తండ్రిని ఎందుకు చెప్పాలండి? సొంతము అని ఎందుకు అనాలి? ఎవరైనా బండి వేసుకొచ్చారు మీరు, ఏమండి ఈ బండి ఎవరిది? ఇది నా సొంత అండి. ఓన్ వెహికల్. ఏమండి ఇల్లు మీదేనా? లేదండి, రెంటెడ్ అండి ఇల్లు. లేదా సొంతం అయితే ఏమంటారు?
ఇల్లు మాదేనండి, మీరుంటున్న ఇల్లు అంటే ఎవరు మాదేనండి అంటారు, కానీ నిజానికి ఇది మీ సొంతం అంటే సొంత ఇల్లు అండి, ఇది మా సొంత ఇల్లు, యువర్ ఓన్. మరి ఇక్కడ కూడా యేసు ప్రభు వారు తండ్రిని గూర్చి చెప్పేటప్పుడు సొంతం అనే పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నాడు? ఏమండి, సొంత తండ్రి, ఏదో పరాయి తండ్రి, ఊహల్లో తండ్రి, అనుకుంటే తండ్రి కాదు, ఈయన నా సొంత తండ్రి. ఇక్కడ యేసు ప్రభు వారు తన కుమారునిగా పరిచయం చేసుకొని తండ్రి గురించి ఏమన్నారండి? సొంత తండ్రి ఆయన నాకు సొంత తండ్రి అని చెబితే ఆ రోజు ఉన్న వాళ్ళు ఏమంటున్నారండి? రాళ్ళు ఎత్తారట కొట్టడానికి. ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు వారు తండ్రికి పుట్టిన కుమారుడు కొడుకంటే పుట్టినవాడే కదా కొడుకు అవుతాడు, కన్నవాడే కదా కొడుకు అవుతాడు. నేను నిన్ను కన్నానని క్రొత్త నిబంధనలో ఉంది కదంటే వీళ్ళు రాళ్ళు ఎత్తుతున్నారు. ఏంటో రాళ్ళు? అవే మాటల రాళ్ళు, మాటల దాడి ఎందుకు చేస్తున్నారు అంటే ఆ రోజున్న పరిసయ్యులకి, ఆ రోజున్న ప్రధాన యాజకులకి, ఈ రోజున్న క్రైస్తవులకి, ఆ రోజు సొంత ప్రజలకి యేసుప్రభు ఆయన అర్థం కాలేదు. ఈరోజు సొంత క్రైస్తవులుగా ఈ నిజం బైబిల్లో ఉన్నది వీళ్ళకి అర్థం కావటం లేదు. చూసారా ఎంత కరెక్ట్గా ఆ రోజుకి ఈ రోజుకి మ్యాచ్ అయిపోతున్నారు వీళ్ళు. అంటే సాతాను వాళ్ళని ఆ రోజు ఎలా ప్రేరేపించిందో ఈ రోజు ఉన్న వాళ్ళని కూడా అలాగే ప్రేరేపిస్తుంది. లేదు, దేవుడు తండ్రి కాడు, ఆయన ఈయనకి పుట్టలేదు, ఈయన యేసుప్రభుకు పుట్టుక లేదు, పుట్టి తిని ఆయన స్వయంగా హెబ్రీ పత్రికలో స్వయంగా ఒప్పుకొని నూతన నిబంధనలోని నిజస్వరూపాన్ని చెప్పాడు. నిన్ను కన్నాను నేనని చెప్పాడు, నేను ఆయనకు తండ్రినని చెప్పాడు, నేను ఆయనకు పుట్టి తిని అని యేసుప్రభు చెప్పాడు. కానీ ఈ మాటలన్నిటినీ వాళ్ళు పక్కన పెట్టేసి ఏమన్నారు? ఆయన కొడుకంటే మేము ఒప్పుకోం. అంటే ఆ రోజు వాళ్ళకి వీళ్ళకి చూసారు ఎటువంటి తేడా. ఇక రోమపత్రిక కొడుకు అన్నమాట కదండి, తండ్రి అన్నమాట చూస్తారు. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనం 32వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ అధ్యాయం 4వ వచనం తర్వాత 32వ వచనం చూడండి. ఈ రెండు మాటలు అక్కడ ఏమనుంది? దేవుడు తన సొంత కుమారుని, ఏమంటే ఇక్కడ దేవుడు ఏమన్నాడు కొడుకు కోసం? ఇందాక యేసుప్రభు వారు ఆయన నా సొంత తండ్రి అంటున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయిస్తున్నాడు రోమాపత్రికలో? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, అంటే భూమి మీదకి వచ్చిన వాళ్ళు ఎవరనుకుంటున్నారు మీరు? ఎవరనుకుంటున్నారు? సొంత కుమారుడు, దేవుడికి సొంత కొడుకు ఆయన అంటున్నాడు. చూడండి ఇక 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక, నా సొంత కొడుకు అండి, హీజ్ మై ఓన్ సన్, నా కొడుకు అని చెప్పొచ్చు, కానీ నా సొంత అని ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇంకా ఎఫెక్షన్ ఎక్కువైపోయినప్పుడు, నువ్వు నా సొంతం అనుకున్నప్పుడు. ఏమండి, సొంతము అనే పదాన్ని, ఏమండి వీరు నాకు సొంతం అండి, ఏమండి మీరు నాకే సొంతం అండి, ఆ సొంతం అనే మాట ఎప్పుడు వాడతారో తెలుసా? మరింతగా ఇద్దరి మధ్యన బంధం గట్టిపడినప్పుడు, ఒకరి కోసం ఒకరనుకున్నప్పుడు సొంతము అనే పదాన్ని ప్రయోగించబడుతుంది. మరి ఇక్కడ కూడా తండ్రి ఒక పక్క ప్రయోగిస్తున్నాడు, కుమారుడు కోసం ఏమన్నాడు? నా సొంత కొడుకు. కొడుకు ఏమంటున్నాడు? నా సొంత తండ్రి. ఆయన సొంతం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు, ఈయన సొంతం అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. అంటే ఇద్దరిలోనూ మనకి ఏం కనబడుతుందండి? ఒక తండ్రి ఒక కుమారుడు అనే బంధం మనకు కనబడుతుంది. చూడండి ఎందుకు తండ్రి కుమారులుగా పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళిద్దరి మధ్యన బంధాన్ని ఎందుకు చూపిస్తున్నాడు? ఎందుకంటే ఆయన తండ్రిగా ఆయన కుమారుడుగా అంగీకరించటం లేదు. అందుకే పరిశుద్ధాత్మను చెప్పాడు, తండ్రిని కుమారుని అంగీకరించని వాడే ఎవడాడు? యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి వాడు. ఈ పిచ్చి సన్నాసులు యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి అంటే ఎక్కడి నుంచో వస్తాడన్నాడు. 666 ముద్ర ఉంటుందని, చేతి మీద ఉంటుందా నెత్తి మీద ఉంటుందా అని చూస్తున్నారండి వీళ్ళంతా. కానీ బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఒరే క్రీస్తు విరోధి ఒకడి కాడురా, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. ఏమంటున్నాడు అక్కడ యోహాను పత్రికలో? ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు అంటున్నాడు. చూడండి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 18వ వచనం అనుకుంటా. చూడండి, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని మీరు విన్నారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు ఎంతమంది అండి? కుమారుణ్ణి తండ్రిని ఒప్పుకోలేని వాళ్ళు. ఆయన తండ్రిగా సొంత తండ్రిని ఆయన చెబుతుంటే క్రొత్త నిబంధన మాకు అక్కర్లేదు, క్రొత్త నిబంధనల మాటలు మాకొద్దు. యేసుప్రభు సొంత తండ్రి అంటే యేసుప్రభు మాట మాకు అక్కర్లేదు.
యేసుక్రీస్తు వారు సొంత తండ్రి అన్నప్పుడు మనం సొంత తండ్రిగా ఆయన అన్నాడని అంగీకరించాలి. తండ్రి అయిన దేవుడు కుమారుడి కోసం నా సొంత కుమారుడు అని అన్నప్పుడు కుమారుడిగా అంగీకరించాలి. నేను నిన్ను కన్నాని అంటే కన్నానని అంగీకరించాలి. నువ్వు నా కొడుకు అంటే కొడుకుగానే అంగీకరించాలి. ఏమండి? ఇలా అంగీకరించడానికి బదులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తులోని నిత్యత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నామనో లేదా దైవత్వాన్ని ప్రశ్నిస్తున్నామనో వక్రీకరించి వీరు చెబుతున్నారు. యేసుప్రభు మన దేవుడు కాదన్నావా? ఎస్, దేవుడే. ఇంకా వినండి, పాఠం ఉంది కదా. అసలు ఎవరు దేవుడు అవుతారు? ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా? అసలు ముగ్గురు దేవుళ్ళు అవుతారా? ఏమండి? ఈ ప్రశ్నలు కూడా ఉన్నాయి కదండి. పూర్తిగా కథ అంతా అవ్వకుండా ఎలా తెలిసిపోద్ది? అన్ని విషయాలు వినాలి కదా, పూర్తిగా వివరణ పూర్తిగా వినాలి. ఈరోజు ఆ వివరణలోనికి వీళ్ళు వెళ్లకుండా ప్రారంభంలోనే అరకొరగా నేర్చుకొని అసత్యంలోని పాత నిబంధనలోని అనేక సందర్భాలను పట్టుకొని క్రొత్త నిబంధనలోని సర్వసత్యం ఉందన్న విషయాన్ని ప్రక్కన పెట్టేసి ఎక్కడికి పోయారు వీళ్ళంతా? ఏమండి? కుమారుణ్ణి, క్రీస్తు వారిని, తండ్రి అయిన దేవుణ్ణి నమ్మకుండా వీళ్ళిద్దరి మధ్యన బంధం ఉంది, తండ్రి కుమారుల బంధం. అసలు పైనున్న కుటుంబానికి కూడా ఆయన తండ్రి. యేసుప్రభు వారు కూడా తండ్రి. యేసుప్రభు వారికి తండ్రి అంటే అర్థం ఏంటంటే కన్నవాడు తండ్రి అవుతాడు, కనబడిన వాడు కుమారుడు అవుతాడు. ఇక ఎలా పుట్టాడో, ఆ పుట్టుకలోని రహస్యాలు, ఆయన ఎప్పుడు పుట్టాడో ఈ పుట్టుకలోని రహస్యాలు నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా స్పష్టంగా ఒక్కదాని ఒకటి చక్కగా అరటిపండు ఒడిచినట్లుగా మీకు బైబిల్ నుంచి విడమర్చి చెప్తాను. ఓకే, టైమ్స్ అప్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, తండ్రిగా మిమ్మును గూర్చి, కుమారుడిగా యేసుక్రీస్తు వారిని గూర్చి ఎరుగుటయే నిత్య జీవం అని మీరు అన్నారు. అవును, మిమ్ములను కుమారులను తెలుసుకోకపోతే మాకు నిత్య జీవము లేదు తండ్రి. కానీ అది తెలియక అనేక మంది నిత్య జీవానికి అపాత్రులుగా మారిపోతున్నారు. అట్టి వారి అందరికీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈరోజు మీరు ఇస్తున్న ఈ పూర్ణమైన వివరణను మేము ఆలోచించి అర్థం చేసుకొని దేవా, తీర్పులోనికి రాక క్రీస్తు చెప్పిన మాటలు యందు విశ్వాసముంచువారముగా, ఆయన మాటలు అంగీకరించే వారముగా ఉండులాగున మా అందరి మనోనేత్రాలు వెలిగించవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.